Hi everyone, welcome to Career Week Study Circle. RRB NTPC 2024 to 2025 మనకి అరౌండ్ ఎగ్జామ్ అనేది చూసినట్లయితే ఏప్రిల్లో ఉంటుందని మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. సో అన్అఫీషియల్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసినట్లయితే మేబీ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి కానీ లేదా మే ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇప్పటికే 45 డేస్ 45 టాపిక్స్ అని ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు వీడియోస్ కూడా చేయడం జరిగింది. ప్రతిరోజు మనం 8 అవర్స్ సరిపోయే షెడ్యూల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. ఏ రోజుకి ఏ సబ్జెక్ట్ చదవాలి, మ్యాథ్స్ ఎన్ని గంటలు చదవాలి, రీజనింగ్ ఏ టాపిక్స్ చేయాలి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఏ టాపిక్స్ చదవాలి అనేది ప్రతిరోజు మనం 8 అవర్స్ స్టడీ ప్లాన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రతిరోజు అప్డేట్ వస్తుంది. అదేవిధంగా మనకి కమ్యూనిటీ పోస్టులు కూడా పెడుతున్నాను. సో ఈరోజు మనం ఎస్పెషల్లీ మ్యాథ్స్ కోసం డిస్కస్ చేసుకుందామండి. మనకి మ్యాథ్స్కి ఎన్ని మార్కులు వస్తాయండి? ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి మ్యాథ్స్ నుండి 30 మార్క్స్ రావడం జరుగుతుందండి. ఈ 30 మార్క్స్ ఎలా చదివితే మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే ఈ 30కి 25+ స్కోర్ ఎలా చేయగలుగుతాం అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్ ఏ చాప్టర్ నుండి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది ఫస్ట్ మనకు తెలియాలండి. ఫస్ట్ మనకి హైయెస్ట్ మార్క్స్ నుండి లోయెస్ట్ మార్క్స్కి వెళ్దాం. ఫస్ట్ మనకి నెంబర్ సిస్టమ్ ఉందండి. నెంబర్ సిస్టమ్ నుండి చూసినట్లయితే మనకి నెంబర్ సిస్టమ్ నుండి 7 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో 5 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇది ఆన్ అండ్ యావరేజ్ మార్క్స్ అండి. ఇక్కడ 7 మార్క్స్ వచ్చాయనుకోండి, కొన్ని చాప్టర్ నుండి రావు. ఇక్కడ 5 మార్క్స్ వచ్చాయంటే 5 మార్క్స్ వచ్చాయనుకోండి, కొన్ని టాపిక్స్ నుండి వస్తాయి. ప్రజెంట్ మనకి 7 మార్క్స్ వెయిటేజ్ అండి టాపిక్. 5 మార్క్స్ వచ్చినప్పుడు ఇంకే టాపిక్ నుండి వస్తాయి అనేది కూడా చెప్తాను. తర్వాత సెకండ్ హైయెస్ట్ చూసినట్లయితే మనకి పర్సంటేజ్ అండి. పర్సంటేజ్లో చూసినట్లయితే మనకి 3 మార్క్స్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ అండి. ట్రిగనోమెట్రీ నుండి చూసినట్లయితే 3 మార్క్స్ రావడం జరుగుతుందండి. తర్వాత సింప్లిఫికేషన్ అండి. సింప్లిఫికేషన్ నుండి మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయంటే 3 మార్క్స్ వస్తున్నాయండి. ఇక్కడ మనకి హైయెస్ట్ వెయిటేజ్ అనేది ఉన్న చాప్టర్స్ ఏంటంటే ఈ 4 చాప్టర్స్ అనేవి హైయెస్ట్ వెయిటేజ్ ఉందండి. నంబర్ సిస్టమ్ నుండి 7, అదేవిధంగా పర్సంటేజ్ నుండి 3, ట్రిగనోమెట్రీ నుండి 3, సింప్లిఫికేషన్ నుండి 3. ఈ 4 చాప్టర్స్ నుండి మనకి అరౌండ్ చూసినట్లయితే 7 + 3 10 16 మార్క్స్ వస్తున్నాయండి. అంటే 14 to 16 మార్క్స్ ఆన్ అండ్ యావరేజ్గా ఈ ఫోర్ టాపిక్స్ నుండి వస్తున్నాయి. మనకి 30 మార్క్స్లో 14 మార్క్స్ అనేవి ఈ టాపిక్ నుండి వస్తున్నాయంటే మనం ఈ ఫోర్ టాపిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. అంటే ఈ 4 టాపిక్స్ నుండి వచ్చిన క్వశ్చన్ అనేది మిస్ అవ్వకుండా మనం కరెక్ట్గా చేయగలిగితే ఎన్ని మార్కులు వస్తాయండి? 14 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. మీరు ఎన్ని మార్కులకి కోసం ఇంకా ఎన్నో రిమైనింగ్ చాప్టర్స్ చేయాలి? మనకి 14 అంటే ఇంకా 16 మార్క్స్ కోసం ఇంకా రిమైనింగ్ టాపిక్స్ చదవాలి. అందువల్ల నేను మీకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ మీకు ఏమి ఇచ్చాను అంటే నెంబర్ సిస్టమ్ ఇచ్చానండి. నెంబర్ సిస్టమ్ దీని కంటిన్యూస్గా మనకి ఏముంటుందంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఉంటుందండి. ఎల్సిఎం నుండి హెచ్సిఎఫ్ నుండి మనకి ఏమొస్తున్నాయి అంటే 2 మార్క్స్ రావడం జరుగుతుందండి. సో 7 + 2 9 మార్క్స్. అంటే నెంబర్ సిస్టము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేసుకుంటే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయండి? 9 మార్క్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మార్క్స్ వచ్చాయి అనుకోండి, నెంబర్ సిస్టమ్ నుండి 5 మార్క్స్, ఈ ఎల్సిఎం నుండి హెచ్సిఎఫ్ ఇందులో కలుపుతాడండి, అప్పుడు 7 మార్క్స్ అవుతాయి. అప్పుడు ఏమొస్తుంది? ఇంకో టాపిక్ యావరేజెస్, అదేవిధంగా ఏజెస్ నుండి 1 మార్క్ అనేది షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ వెయిటేజ్ చూసినట్లయితే మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ తర్వాత జామెట్రీ చూసినట్లయితే మనకి జామెట్రీ నుండి 2 మార్క్స్ వస్తున్నాయండి. జామెట్రీ నుండి మనకి 2 మార్క్స్ వస్తున్నాయి. జామెట్రీ నుండి 2 మార్క్స్ వస్తున్నాయి. తర్వాత ఆల్జీబ్రా అండి. ఆల్జీబ్రా నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 2 మార్క్స్. సో మనకి చూడండి ఈ 3 టాపిక్స్ 2 మార్క్స్ వెయిటేజ్ అండి. ఎల్సిఎం నుండి హెచ్సిఎఫ్ 2 మార్క్స్ వస్తున్నాయి, జామెట్రీ నుండి 2 మార్క్స్ వస్తున్నాయి, ఆల్జీబ్రా నుండి 2 మార్క్స్ వస్తున్నాయి. ఇవి 3 మార్క్స్ వెయిటేజ్ అండి. పర్సంటేజ్ నుండి 3 వస్తున్నాయి, ట్రిగనోమెట్రీ నుండి 3, సింప్లిఫికేషన్ నుండి 3. నెక్స్ట్ మనకి ఇంకా 1 మార్క్ ఉన్న వెయిటేజ్ చూసినట్లయితే మనకి టీఎస్డి అంటే టైము, డిస్టెన్స్, స్పీడ్. దీని నుండి మనకి 1 మార్క్ వస్తుందండి. ఒక్కొక్కసారి 2 మార్క్స్ వస్తుంది.
నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్ నుండి 1 మార్క్ వస్తుందండి. టైమ్ అండ్ వర్క్ నుండి 1 మార్క్ వస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుండి మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే 1 మార్క్ వస్తుందండి. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 1 మార్క్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 1 మార్కు. మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే టోటల్గా 2 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అండి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇక్కడ మనకి చూడండి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో మనకి 1 to 2 మార్క్స్ వస్తున్నాయండి. ఇక్కడ మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్ చేసినప్పుడు ఇక్కడ మనకి సబ్ టాపిక్స్ ఉంటాయండి. ఏంటంటే ఏజెస్ కూడా ఇందులో కవర్ అయిపోతాయి, అదేవిధంగా యావరేజెస్ కూడా కవర్ అయిపోతాయి, తర్వాత పార్ట్నర్షిప్ కూడా కవర్ అయిపోతాయండి. ఈ మూడింటి నుండి ఒక్కోసారి రేషియోస్ ప్రపోర్షన్ నుండి 1 మార్క్ ఇవ్వచ్చు, లేకపోతే 2 మార్క్స్ వచ్చు. 2 మార్క్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎక్కడ నుండి రావచ్చు అంటే యావరేజెస్ నుండి రావచ్చు, లేదా ఏజెస్ నుండి రావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ నుండి రావచ్చు అండి. నెక్స్ట్ మనకి స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్లో చూసినట్లయితే మనకి 1 మార్క్ వస్తుందండి, 1 మార్క్. నెక్స్ట్ మనకి మెన్సురేషన్ 2D అండి. 2D నుండి 1 మార్కు, అదేవిధంగా 3D నుండి 1 మార్క్ అండి. టోటల్గా మనకి 30 మార్క్స్ అవుతున్నాయండి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది మనకి వెయిటేజ్ అండి. ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్కులు వస్తున్నాయి. నెంబర్ సిస్టమ్ నుండి అయితే 5 మార్క్స్ లీస్ట్గా వస్తున్నాయి, హైయెస్ట్గా 7 మార్క్స్ వరకు వస్తున్నాయి. కాబట్టి మనం లీస్ట్గా 5 మార్క్స్ కన్సిడర్ చేద్దాం. తర్వాత పర్సంటేజ్ నుండి 3, ట్రిగనోమెట్రీ నుండి 3, సింప్లిఫికేషన్ నుండి 3. మీరు చూడండి, ఫస్ట్ 4 అదేవిధంగా ఫస్ట్ 7 వరకు మీరు చేసుకున్నారనుకోండి, మెజారిటీ మార్క్స్ 20 మార్క్స్ అనేవి 30లో 20 మార్క్స్ ఏ చాప్టర్ నుండి వస్తున్నాయండి, ఈ ఫస్ట్ చివరి టాపిక్స్ నుండి వచ్చేస్తున్నాయి మనకి. నెంబర్ సిస్టమ్, పర్సంటేజ్, ట్రిగనోమెట్రీ, సింప్లిఫికేషన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, జామెట్రీ, ఆల్జెబ్రా. అంటే మనకి ఈ 7 టాపిక్స్ మీరు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అండ్ 100% అలో ఆ టాపిక్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలిగేటట్టు ఉంటేనే మీకు ఈ 7 టాపిక్స్లోనే మనకి ఎన్ని మార్కులు కవర్ అయిపోతుంది, అరౌండ్ 20 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఇంకా 10 మార్క్స్ కోసం మీరు ఏం చేయాలి, ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, స్టాటిస్టిక్స్, 2D, 3D ఇవన్నీ మనకి కవర్ చేయాలండి. కొన్ని సందర్భాల్లో ఏమి ఇస్తాడు అంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడండి. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఎలా ఇస్తాడు అంటే అప్పుడు పర్సంటేజ్ లింక్డ్ క్వశ్చన్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్ లింక్డ్ క్వశ్చన్స్ ఇస్తుంటారండి. ఇది మనకి మ్యాథ్స్లో 30 మార్క్స్ వెయిటేజ్. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి రోజుకి 2.5 hours చదవాలండి. రోజుకి 2.5 hours. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 hours మీరు ఏం చేస్తారు అంటే పర్సంటేజ్ టాపిక్ ఉందండి. ఈ పర్సంటేజ్లో 2 hours మీరు 2 hours ఎన్ని క్వశ్చన్స్ చేయగలరు, మ్యాక్సిమం మీరు 50 క్వశ్చన్స్ చేయగలుగుతారండి. ఎన్ని క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్. ఈ 50 క్వశ్చన్స్ మీరు చేసిన తర్వాత మనకి ఏముంటుందంటే సెక్షనల్ మాక్ టెస్ట్ ఉంటుందండి. సెక్షనల్ మాక్ టెస్ట్. ఈ సెక్షనల్ మాక్ టెస్ట్ మనకి ప్రతిరోజు రాయాలండి. నెంబర్ సిస్టమ్ ఈరోజు నేను షెడ్యూల్ ఇచ్చాను. ఈరోజు షెడ్యూల్లో మనకి ఏముంటుందంటే నెంబర్ సిస్టమ్ మీరు ఏం చేస్తారు, 1 to 50 క్వశ్చన్స్ చేస్తారు. అప్పుడు 1 to 50 క్వశ్చన్స్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ యాప్లో కానీ మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్ లేకపోతే మీరు ఏ యాప్ పర్చేజ్ చేస్తారో ఆ యాప్లో సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. ఈ ఏదంటే చాప్టర్ టెస్ట్ నెంబర్ సిస్టమ్ చేస్తారు, నెంబర్ సిస్టమ్ టెస్ట్ రాయండి. లేదు మీరు అన్ని టాపిక్స్ మీద క్లియర్గా ఉన్నారు, ఆల్రెడీ నేను రిపీటర్స్ మీద అంత ముందు చేస్తున్నాను అంటే మీరు ఏం చేస్తారు అంటే నెంబర్ సిస్టమ్ నుండి 1 to 50 క్వశ్చన్స్ చేసిన తర్వాత సెక్షనల్ టెస్ట్ రాయండి. ఆ సెక్షనల్ టెస్ట్లో మీకు అన్ని టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి. ఈ విధంగా మీరు 45 days మీరు క్లియర్గా చేస్తే మనకి 45 days కదా టార్గెట్ ఇచ్చాను. ఈ 45 daysలో మీరు ఈజీగా 30కి 30 స్కోర్ చేయగలుగుతారు. ఇన్ కేస్ 30కి 30 చేయలేకపోయినా 25+ స్కోర్ అనేది ఈజీగా చేయగలుగుతారండి. సో చూడండి, మేజర్గా ఈ టాపిక్స్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఈ 8 టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతిరోజు 2 hours ప్రాక్టీస్ చేయండి, ఒక మాక్ టెస్ట్ రాయండి. అదేవిధంగా రెగ్యులర్ మాక్ టెస్ట్, రోజుకి ఒక మాక్ టెస్ట్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది వస్తుంది. ఎన్టీపీసీలో మంచి స్కోర్ అంటే మీకు 30కి 25 అంటే మంచి స్కోర్. అదేవిధంగా మీకు ఓవరాల్గా 100కి మీకు 75 to 80 స్కోర్ వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా CBT 1లో మీరు ఖచ్చితంగా
క్వాలిఫై ఉంటారండి. సో ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.